అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి సండే కదా, సండే మార్నింగ్ నేనైతే ఈరోజు ఎందుకో మెలకు వచ్చేసింది. 7కి అయితే లేచాను. లేచిన తర్వాత ఇల్లు అయితే ఊడ్చేసి బయట ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పెసరపప్పు అయితే నానబోసానండి. ఇక్కడ ఎగ్ పెసర దోశలు అయితే వేస్తున్నాను. ఎగ్ పెసరట్టు అయితే వేసుకుంటున్నాము. పిల్లలు మా హస్బెండ్ తినేసరి నేనైతే వేసుకుంటున్నాను. నాకైతే చాలా చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఎగ్ పెసరట్టు అండి. అండ్ అలాగే పూరి అవి కూడా ఇష్టమే, కానీ ఇంకా ఎక్కువ ఇష్టంగా తినేది నేనైతే ఎగ్ పెసరట్టు ఒకటే చాలా ఇష్టంగా తింటాను. అండ్ అలాగే ఈరోజు లంచ్లోకి వచ్చేసి ఇంకా మటన్ కర్రీ అయితే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా మటన్ అయితే తీసుకురాలేదు. మటన్ తీసుకొచ్చాక కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి. ఇక్కడ విజయవాడలో ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. అసలు ఎంత ఎండలు ఉన్నాయంటే చూడండి, నేను కిచెన్లో వంట చేస్తుంటే సూర్యుడు అలా వచ్చేస్తున్నాడు, ఉక్కబోసేస్తుంది. ఇంకా టిఫిన్లు అయితే అయిపోతున్నాయి. మరి ఈ సండే మీ ఇంట్లో ఏంటి బ్రేక్ఫాస్ట్ అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అలాగే వ్లాగ్ నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. ఇప్పుడైతే నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే నాకు కూడా వేసేసుకున్నాను. ఇదిగోండి ఎగ్ పెసర దోశ, చట్నీ వచ్చేసి టమాటా చట్నీ చేసుకున్నాము. మా ఇంట్లో పెద్దగా చట్నీలు సేల్ అవ్వవు కదా, అందుకని చెప్పేసి కొంచెం కొంచెంగా చట్నీ అయితే చేశాను. పల్లీ చట్నీ కూడా ఉంది దాని కాంబినేషన్గా. ఇదైతే ఎగ్ దోశ అయితే రెడీ అయిపోతుంది. ఇంకోటి కూడా మీకు ఇష్టమా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా టిఫిన్ల సెక్షన్ వరకు అయితే అయిపోయింది. ఇంకా లంచ్కి అయితే చూడాలి. చెప్పాను కదా రసం పెట్టి మటన్ కర్రీ చేస్తాను. ఇంకా ఇదండి ఇవాళ బ్లాగ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్లాగ్. మరో మంచి మినీ బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తా. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.